ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో మనం కేక్ తయారు చేసుకున్నప్పుడు దానిపైన ఇలా డెకరేషన్ చేసుకోవడానికి పిప్పింగ్ జెల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. రెసిపీని చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాఫ్ లెమన్ ముక్క, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, పావు కప్ షుగర్, పావు కప్పు వాటర్. ఇప్పుడు పిప్పింగ్ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో పావు కప్పు షుగర్ వేసుకోవాలి. పావు కప్ షుగర్కి పావు కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అనేది పూర్తిగా కరిగే వరకు ఇలా మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మనకు షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయింది. షుగర్ అనేది కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులో హాఫ్ లెమన్ వేసుకోవాలి. ఇలా లెమన్ వేసుకొని 1-2 నిమిషాల వరకు ఇలాగే ఇందులో ఉంచుకోవాలన్నమాట. అంటే లెమన్ ఫ్లేవరు అనేది ఆ షుగర్ సిరప్కి పట్టే వరకు అలా 1-2 నిమిషాలు ఉంచేసి బయటికి తీసివేయాలి. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇది షుగర్ సిరప్ అనేది మరుగుతున్నప్పుడు పక్కన 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో వేసుకొని ఇందులో ఉండలు లేకోకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే ఇది అడుగంటిపోతుంది. చూసారు కదా, ఇలా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్లో పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన ఫుడ్ కలర్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ ఫుడ్ కలర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇంట్లోనే పిప్పింగ్ జెల్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.